ఓం నమో వెంకటేశాయ. మేమైతే ఇట్లా స్వామివారికి అయితే హారతి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే వచ్చిన 6 రోజులకైతే ఈ విషయం అయితే తెలిసింది. మాకు తెలుసు అంటే హారతి ఇస్తారని తెలుసు, కానీ స్వయంగా మనకు కూడా స్వామివారికి హారతి ఇవ్వచ్చు అనే విషయం అయితే మాకైతే నిన్ననే తెలిసింది. తెలిసినాక వెంబడే మేమైతే ప్రసాదము అలాగే ప్లేటు కర్పూరం అయితే తీసుకొని అయితే మేము సేవా సదనకి అయితే వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ మేమైతే అంటే మాకు పడ్డ డ్యూటీ అయిపోతే సేవ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా స్వామివారిని కూడా మీకైతే చూపిస్తాం, తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, మీరైతే అస్సలు మిస్ అవ్వదు, చూసేయండి. ఇంకా మేమైతే హారతి పట్టుకొని అయితే మాడవీధుల దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా ఓన్లీ హారతి తీసుకున్న వాళ్ళు అయితే లోపలికైతే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇంకా అప్పటికే చూడండి నిన్నటికి మేము వచ్చిన వాటికైతే ఇంకా ఫుల్ మంది వచ్చారు. అంటే ఒక రోజుకి కొత్త కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి కాబట్టి అందరూ అయితే తీసుకొని వచ్చారు. ఇవైతే మేము ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళేసి లోపలికైతే వెళ్ళినాక ఒక 15 మినిట్స్కేమో ఇంకా ఫస్ట్ అయితే ఏనుగులు, తర్వాత రామానుజుల వారు, తర్వాత స్వామివారిని అయితే ఊరేగింపుకైతే తీసుకొని అయితే వస్తారు. చూడండి అక్కడ ఫస్ట్ అయితే ఏనుగులు అయితే వచ్చారు. ఇంకా మేమైతే హారతి అయితే ఇచ్చేసినాం. మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే అంటే మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఇదైతే అస్సలు మిస్ కాకండి. మీకు ఇలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.